ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో వివిధ మతస్థులు, మతాధికారులు కలవటానికి వస్తూ ఉండేవాళ్ళు. క్రైస్తవ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బుద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నా సత్యము ఒకటేనన్న విషయాన్ని మహర్షుల వారు చాలాసార్లు వారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ద ట్రూత్ ఈస్ బియాండ్ ఆల్ ది రిలీజియన్స్. సత్యం అనేది మతానికి అతీతమైందని చెబుతూ ఉండేవారు. ఈ సందర్భంలో ఒక మౌల్వి మహర్షుల వారిని దర్శించటానికి వచ్చి ఒక వింత ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నిద్ర ముంచుకొస్తుంది, అది ఏ విధంగా ఉంటుంది నాకు తెలియటం లేదు. దానికి మహర్షుల వారు, సాధకుడు తాను మేల్కొని ఉన్నప్పుడు వానికి మేల్కొన్నది ఎవరో తెలిస్తే, చూచేవాడెవరో తెలిస్తే, సర్వాన్ని గ్రహించేవాడెవరో తెలిస్తే నిద్ర ఎట్లా ప్రవేశించేది కూడా తెలుస్తుంది నాయన. నిద్రించేవానికి మరి ఏ ప్రశ్నలు రావు కదా. మెలకువతో ఉన్న వానికే ఈ ప్రశ్నలన్నీ. నిద్రలో నిజానికి ఉన్నది నీ సహజ స్థితి. ఆత్మ కన్నా వేరు ఏదీ లేదు కదా. నిజానికి నిద్రలో ఉన్న ఆత్మ కన్నా మేల్కొని ఉన్న ఆత్మను తెలియటం సులువు కాదా మరి? అంటే నిద్ర ఎలా వస్తుందన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు మేల్కొని ఉన్నావంటున్నావు. మేల్కొని ఉన్నది ఎవరో నీవు తెలుసుకోగలిగితే నిద్రలో ఏముందో నీకే తెలుస్తుంది. అందుకే చెబుతున్నారు, నిద్రను గురించి నీవు సత్యం అక్కడ ఉన్నా నీవు సాధన చెయ్యలేవు. ఈ జాగ్రత్త అవస్థలో మేల్కొన్న పిదప ఎవరు మేల్కొన్నారో చూడు, విచారించు. నిద్రలో ఉన్నటువంటి ఆత్మస్థితి, సత్యస్థితి నీ స్వరూపంగా నీకే తెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నిద్రలో ఏదీ తెలియదు అంటున్నావు. ఎరుక జాగ్రత్త అవస్థకు సాక్ష్యమే కదా. అంటే ఈ ఎరుక అనేది అవస్థాత్రయములన్నిట్లోనూ ఉంటుంది, నీకు తెలియకుండా ఉంటుంది. కారణం నీ దృష్టి దేహం మీద, బయట ప్రపంచం మీద, విషయాల మీద ఉంటుంది కాబట్టి తెలియదు. ఇంద్రియ వ్యాపారాలతో ఉంటావు కాబట్టి నీకు తెలియటం లేదు. కాబట్టి నిద్రలో తెలియక పోవటం మరి ఎరుక జాగ్రత్త అవస్థకు సాక్ష్యమే కదా. మరి ముఖ్యంగా నువ్వేమంటున్నావు? కన్ను తెరవడమే మేల్కొన్నానని అనుకుంటున్నావు. నిద్ర అట్లా కాదు కదా. నిద్ర నిన్ను ఆవహించినట్లే. బాగా గుర్తుపెట్టుకో, మేలుకోవ నిన్ను ఆవహిస్తుంది కదా. చూడండి ఎంతటి విశేషమైన వాక్కు రమణ మహర్షులు వారు చెబుతున్నారు. నిన్ను ఆవహిస్తుంది నిద్ర, అదేవిధంగా మెలకువ కూడా నిన్నే ఆవహిస్తుంది కదా. నాకు ఇంకా స్పష్టత రావటం లేదు. నిద్ర అంటే ఏమిటో చెప్పండి. ఏ విధంగా ఆ స్వరూపం ఏమిటో చెప్పండి. నేను అడిగేది నిద్ర సంగతే అడుగుతున్నాను. దాని స్వరూపమేమో తెలియగోరుతున్నానంటూ మాటికి అదే ప్రశ్న అడుగుతున్నాడు.
మహర్షి ఇంకేం చెబుతారు? ఉన్నదే నిద్రలో ఉన్న సహజత్వం కదా. నిద్ర నీ సహజ స్వరూపమే నిద్ర. నిద్ర పోవటం కాదు, నిద్రలో ఉన్నటువంటి సత్యస్థితే నీ స్వరూపము. దేహాత్మ బుద్ధితో నీవు నిద్రిస్తున్నావు, కలగంటున్నావు, మేల్కొంటున్నావు, పుడుతున్నావు, పోతున్నావు అని అనుకుంటున్నావు. కనుక నిద్ర అనేది నీ నిజ స్వరూపము. ముఖ్యంగా ఇంకో విచిత్రమైన ప్రశ్న మౌల్వి అడుగుతున్నాడు. పరమగతి దానిని ఏ స్థితిలో పొందితే మేలు? వివాహితుడుగానా, సన్యాసిగానా, మరే ఇతర పద్ధతులుగానా చెప్పండి అని అడుగుతున్నాడు. ఏం చెబుతారు? ఉన్నది ఒకటే సత్యము కదా. నీకేది మేలని తోస్తే అదే చెయ్యి. అంతేగాని నేను చెప్పానని నువ్వు చెయ్యలేవు, విచారించమంటే విచారించనంటావు కదా. సరే, నీకేది తోస్తే అదే చెయ్యి. ముఖ్యంగా తమరు నిద్రను గురించి అడుగుతున్నారు. నిద్రలో ఉన్నది నీ సహజత్వమే అని ఎంత చెప్పినా మీకు మింగుడు పడటం లేదు. ఈ జాగ్రత్త అవస్థలో నిద్రాస్థితిని తీసుకురావాలంటున్నారు. నీవు ఇప్పుడు అప్పుడు ఒకే రీతిలో ఉన్నావు, అవస్థలు మారుతున్నా. ఇంకో ప్రశ్న సూటిగా అడుగుతున్నారు మహర్షులు వారిని. తమరు ఏండ్ల తరబడి తపం చేసిన వారే, తమకేమిటి లాభించింది అని సూటిగా అడిగినప్పుడు ఏది ప్రాప్యమేదో అది వచ్చింది. ద్రష్టవ్యమేమో దాన్ని దర్శించాను. అంటే ఏది ఉన్నదో దాన్ని దర్శించాను, ఏది ప్రాప్తమో అదే వచ్చింది. మరి అందరూ దాన్ని అలాగే చూడగలరా? ఇంకో విచిత్రం ఏంటంటే మహర్షినే అడుగుతున్నారు, మీరు ఏం లాభం పొందారు? ఎంతో తపస్సు చేశారు కదా అని. ఏది పొందాలో అది పొందానని చెప్పడం జరిగింది. ఇక్కడ అందరూ దాన్ని చూడగలరా అంటూ సూటిగా అడుగుతున్నారు. అందరూ చూచిందే, నేను చూచింది అంతా ఒకటే. అది అందరిలోనూ ఉన్నదే. సృష్టి యావత్తు అదే ఉన్నది. పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉన్నదే ఆ ఎరుక. వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవని ఎంత చెప్పినా తనకు ప్రశ్న మిగిలే ఉంటుంది, నేను ఎప్పుడు దర్శిస్తాను అని. మరి ఆత్మని దర్శించే విధానం ఏమైనా ఉన్నదా? నాకు చెప్పగలరా అన్నప్పుడు మార్గం ఏదన్నా కావచ్చు. మీరు ఎన్నో యాత్రలు చేస్తుంటారు. యాత్రకు ఎన్ని దిశల నుండి వచ్చినా చేరినా మరి మక్కాకి వెళ్తారు కదా, కాబాను ఒక మార్గంలోనే కదా చూస్తారు. మరి అందరూ గుమిగూడినది ఆ కాబా ప్రవేశం యొక్క దానికే కదా. కనుక మార్గం ఒకటే, దిశ ఒకటే, ఉన్నది ఒకటే. మతాలతో సంబంధం లేదు. అందరిలో ఉన్నది ఆ ఎరుక మాత్రమే అంటూ స్పష్టం చేశారు మహర్షుల వారు. చివరిగా అడుగుతున్నాడు, నన్ను తరింపజేసేవిగా తమరెడిగిన 2 ఉపదేశాలు సెలవివ్వండి. నాకు తెలిసిన ఉపదేశం ఏముంటుంది? నాకు తెలిసింది ఉపదేశం ఏముంటుంది? ఉన్నదే ఉపదేశము. ఏకైక ఉపదేశమే దైవ చింతన, ఆత్మచింతన, అహం స్ఫురణ. అది మాత్రమే
ఉన్నది. ఇప్పుడు ఉన్నది పోతే అది వస్తుందనుకోవటం పొరపాటు. నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. ఇది ఉన్నా లేకున్నా ఆత్మస్థితికి ఏ ఇబ్బంది లేదు. నీవు అదేను. అది అత్యంత సమీపంగా నీతోనే ఉన్నది. ఉన్నానన్న ఎరుక, అదే జ్ఞానము. మంచిది. మౌనమే నీ సహజత్వము.